వేడైతే చల్లగాలి వస్తుంది, చల్లగా ఉంటే వేడి కురిపిస్తోంది, ఆకలేస్తే అన్నం పెడుతోంది, దాహం వేస్తే నీళ్లు ఇస్తోంది. లేదు మనం ఉండాలి అనుకుంటే చెట్టు పుట్ట తనకు తాను సంహరించుకొని మనకు ఇల్లు గుడ్డ నీడగా ఒకటి మారుతున్నాయి. అవన్నీ అవి ధర్మాలు చేస్తున్నప్పుడు ఒక్క మనిషి మాత్రమే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడు అనే మాట ఒప్పుకునే విషయం కాదు. ఎందుకు మనం సనాతన ధర్మాన్ని పాటించాలి అంటే సనాతన ధర్మంలో ప్రకృతిని కాపాడుకునేటువంటి అనేక వనరులు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి విషయం సనాతన ధర్మంలో ఉన్నది, మన గృహాన్ని కాపాడుకునేటువంటి విషయం సనాతన ధర్మంలో ఉన్నది, భావితరాలలో పిల్లల్ని కాపాడుకునేటువంటి ధర్మం మన సనాతనంలో ఉన్నది. ఈ తర్వాత మనం ఎదగవలసినటువంటి కాలంలో వచ్చేటువంటి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి సాహసోపేతమైన విద్య మన సనాతన ధర్మంలో ఉన్నది. కాబట్టి ప్రపంచంలోనే కాదు విశ్వంలో సనాతన ధర్మము ప్రకృతికి అంతర్లీనమై ప్రవర్తిస్తున్నది. మనిషి అనేటువంటి వాడు ఆచరించటానికి యోగ్యుడు మాత్రమే తప్ప ధర్మాన్ని కాపాడే శక్తి మనలో లేదు. ఎందుకంటే ధర్మమే మనల్ని కాపాడాలి. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షితః ధర్మమేవ స్వయం హంతి. ఏమంటే ధర్మమే మనల్ని కాపాడాలి, ధర్మమే మనల్ని చంపాలి.